నమస్తే అండి. నా పేరు పద్మారూరి. నేను ఇంటర్నేషనల్ రేకీ మాస్టర్ని. ఈ వీడియోలో మనము డిస్టెన్స్ హీలింగ్ అంటే ఏమిటో తెలుసుకుందాము. డిస్టెన్స్ హీలింగ్ అంటే ఫస్ట్ డిగ్రీ అయిపోయిన తర్వాత సెకండ్ డిగ్రీలో మీకు 3 సింబల్స్ ఉంటాయి. ఆ 3 సింబల్స్ వల్ల మనము దూరంగా ఉన్న వాళ్ళకి రేకీ యొక్క బ్రిడ్జి ఏర్పడుతుంది. అంటే మనకు దూరంగా ఉన్న వాళ్ళకి ఒక అనుసంధానం ఏర్పడుతుంది. దీని ద్వారా మనం హీలింగ్ ప్రసారం చేయవచ్చు. దీనివల్ల చికిత్సా ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందువల్లంటే ఈ సింబల్స్కు రేకీ మొదటి డిగ్రీలో అటైన్మెంట్ తీసుకున్న వాళ్ళకంటే ఈ సెకండ్ డిగ్రీలో మీకు 100 టైమ్స్ మీకు శక్తి పెరుగుతుంది. అంటే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి ఒక మోటార్ వాహనం అంటే కారు అలాంటిది ఇస్తే ఎట్లాంటి స్పీడ్ పెరుగుతుందో అలాగా అన్నమాట. దీనివల్ల మనము క్యాన్సర్ లాంటి భయంకరమైన నయం కాని రోగాలను కూడా నయం చేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి రాకపోయినా మనము ఈ డిస్టెన్స్ హీలింగ్ ద్వారా మనం హీలింగ్ చేయవచ్చు. ఈ క్యాన్సర్ లాంటి ఎన్నో రోగాల్ని కొంతమంది నయం చేశారు. కొన్నిట్లో వాటి రోగ నిరోధక శక్తి పెరిగిందని డాక్టర్స్ ధృవీకరించారు. నా స్టూడెంట్స్ కూడా కొంతమంది. వాటిలో నిర్మల, ఈమె న్యూజిలాండ్ దేశంలో రేకీ మీద రీసెర్చ్ చేసి పిహెచ్డి డిగ్రీ తీసింది. అంతేకాకుండా ఇంకొక స్టూడెంటు డాక్టర్ దీపక్ రౌట్, ఈయన ఆకుపంక్చర్ స్పెషలిస్టు. ఈయన కూడా ఎన్నో రోగాల్ని, ఇంకా అంటే ఇలాంటి పెరాలసిస్ పేషెంట్స్ని, ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ని కూడా ఆకుపంక్చర్ థెరపీ పాటిస్తూ రేకీ డిస్టెన్స్ హీలింగ్ కూడా ఇచ్చి వాళ్ళని నయం చేశారు. అంటే ఈ ఆకుపంక్చర్ థెరపీలో నీడిల్స్ గుచ్చి దానివల్ల మైల్డ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తారు. దానివల్ల రోగి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకి నొప్పి భరించలేక వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అలాంటి స్థితిలో డాక్టర్ దీపక్ రౌట్ రేకీ ప్రసారం చేసి వాళ్లకు నొప్పి నివారించారు. వారిలో అద్భుతమైన చికిత్సా ఫలితాలు వచ్చాయి. ఇదివరకంటే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా అయింది. ఇది ఎంతోమంది డాక్టర్స్ ఇతర దేశాల్లో కూడా వాళ్ళు ఈ రేకీ హీలింగ్ను ప్రసారం చేసి ఎన్నో నయం కాని రోగాలను నయం చేశారు. అందువల్లనే కొన్ని యూనివర్సిటీస్లో రేకీపై రీసెర్చ్ చేసి డాక్టర్స్ కూడా పిహెచ్డి డిగ్రీ పొందారు. దానికి ఇది ఒక పెద్ద నిదర్శన. రేకీ డిస్టెన్స్ హీలింగు నేను కూడా ఎన్నో చేశాను. నా స్టూడెంట్స్ కూడా చాలామంది చేశారు. కొంతమందికి అటైన్మెంట్ ఇవ్వగానే కూడా కొంతమందికి చాలా ఉన్నాయి. వాళ్ళు అన్ని రోజుల నుంచి, అన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న కొన్ని జబ్బులు కూడా నయమయ్యాయి. దీన్ని హీలింగ్ అటైన్మెంట్ అంటారు. ఇది కొంతమందికి డిస్టెంట్ అటైన్మెంట్ కూడా ఇవ్వచ్చు. అది మాస్టర్ డిగ్రీలో ఒక మెథడ్. ఈ డిస్టెన్స్ హీలింగ్ వలన చాలా రకాల హీలింగ్స్ చేశాను. వాటి గురించి మీకు తర్వాత వీడియోల్లో నేను చెప్తాను. రెగ్యులర్గా నా వీడియోస్ మీరు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.